దేవుడు మన యందు కనికరం చూపించి మరొక జీవితాన్ని మరొక సంవత్సరాన్ని మన జీవితంలో ఇచ్చాడు కాబట్టి మనం ఎప్పుడైతే ఫలిస్తామో మనము ఫలించడం వల్ల తండ్రి మహింపరచబడతాడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అందుకే ఆయన అంటున్నాడు, మిమ్మల్ని ఆశీర్వాదములకు కర్తలుగానే నేను నియమించాను. పరలోక సంబంధమైన ప్రతి మంచి ఈవి, అతి శ్రేష్టమైన ప్రతి మంచి ఈవి మనకు అనుగ్రహించాడంట. తల్లిదండ్రులు అనబడిన వారు వాగ్దానాలు అయితే చేస్తారు కానీ వాగ్దానం నెరవేర్చలేరు, వరాలైతే ఇవ్వలేరు. మనకి వరాలు అనుగ్రహించేవారు ఎవరైనా ఉన్నారంటే వారే మన కొరకు ప్రాణం పెట్టిన లోకరక్షకుడైన యేసు ప్రభు వారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము పేరుకే క్రైస్తవులుగా జీవించేవారిగా మనం ఉండకూడదండి. ఎందుకనంటే ఇక్కడ ఈ అంజూరపు చెట్టుని అంటున్నాడు, దీనివల్ల